ముందుగా మనందరి గురువు అయిన పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరియు మహాతర్ ఫౌండేషన్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ దేహం 96 తత్వాలు. మన యొక్క దేహము 96 తత్వాలతో కూడుకుని ఉన్నది. దానిలో మనము ఫస్ట్ పంచభూతం. దేహం 96 తత్వాలు ఏమేమిటి అనేది ఆ పేరుని ముందు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ 5 పంచభూతములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, మరియు 5 తన్మాత్రలు, మరియు పంచవాయువులు, పంచ ఉపవాయువులు. ఓకేనా? పంచవాయువులు, పంచ ఉపవాయువులు, అంతఃకరణములు 4, మరియు షట్ చక్రములు, షట్ ఉరుములు, 6 షట్ ఉరుములు, 6 షట్ చక్రాలు, 7 సప్త ధాతువులు, 8 అష్ట మదములు, 10 దశవిధ నాడులు, 12 త్రయములు, చివరివి 12 త్రయములు. ఇవి మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ కింద మనం చెప్పుకోవడం చేద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మన దేహంలో ఉన్నటువంటి తత్వములు, 96 తత్వములు. ఆ 96 తత్వములలో ఫస్ట్ది పంచభూతములు. పంచభూతముల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే మన దేహమే పంచభూతాలతో నిర్మితమైన దేహం. ఈ పంచభూతాలు ఎలా సృష్టి జరిగింది అది ముందు మనం తెలుసుకోవడం ద్వారా మానవుడు కూడా ఈ పంచభూతాల ద్వారా ఎలా సృష్టి జరిగింది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ విశ్వమంతా నిండి ఉన్నది శుద్ధ చైతన్యము. విశ్వమంతా శుద్ధ చైతన్యంతో నిండి ఉన్నది. ఆ శుద్ధ చైతన్యము లేని ప్రదేశము, స్థలము అంటూ లేదుగాక లేదు. ఆ శుద్ధ చైతన్యంగా ఉన్నంత వరకు, శుద్ధ చైతన్యము పదార్థంగా మారినంత వరకు అది నిరాకారం, నిరంజన్, నిర్గుణం కలిగినటువంటిది. నిరాకారము, నిరంజనం, నిర్గుణం కలిగినటువంటిది. దానికే శుద్ధ చైతన్యానికే మన యోగులు, మహాత్ములు అందరూ కూడా ఏమని పిలుస్తారు? పరమాత్మ, పరబ్రహ్మ, సర్వాంతరయామి, సృష్టికర్త అని ఎన్నో రకాలుగా ఆ పర్యాయ పదాలతో మనకి వాటిని చెప్పడం చేయడం చేశారు. అంటే పరమాత్మ, అన్నిటికీ పరమాత్మ, పరబ్రహ్మ అని ఆత్మ అని ఎందుకు పెడతారా? ఆ ఆత్మ అనేది ఎవరు చూడడం అనేది ఉండదు. అది ఒక పేరు పెట్టుకున్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగులు, ఋషులు, మునులు అంతా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆ ఆత్మని ఎవరు ఇంతవరకు చూసింది లేదు. ఆత్మని ఎవరు ఇంతవరకు చూసింది లేదు. అది దాని ఒక అనుభవమే పొందడం ఉంటుంది. అంటే ఆత్మ అనుభూతి చెందడమే ఉంటుంది. కనుక వాటిని చూడడము, వాటికి ఆకారము, రంగు, రూపము అనేది లేదుగాక లేదు. కనుక ఈ యొక్క శుద్ధ చైతన్యము నిరంతరము కదలికలు జరుగుతూ ఉంటుంది. శుద్ధ చైతన్యము ఎప్పుడు నిరంతరము ఆ ఎనర్జీ, ఆ శక్తి పరిభ్రమణం జరుగుతూనే ఉంటుంది. ఆ పరిభ్రమణం జరుగుతున్న సమయాల్లో కొంత యుగాలు దాటిన తర్వాత ప్రాణశక్తిగా బయటికి విడిపడ్డము. ఆ ప్రాణశక్తి నుండే మనకి ఈ యొక్క పంచభూతములు ఏర్పడడం. అంటే ముందు 6 పదార్థాలుగా బయటికి విడిపడ్డాయి. అంటే ప్రాణశక్తి ద్వారా 6 భాగాలుగా విడిపడడం జరిగింది. ఈ 6 ఏమేమిటి అంటే జీవ చైతన్యము, మొదటిది జీవ చైతన్యము, రెండవది జడ చైతన్యము, ఫస్ట్ది జీవ చైతన్యం. ఓకే, ఫస్ట్ జీవ చైతన్యము, రెండవది జడ చైతన్యము, మూడవది ఇంద్రియ చైతన్యము, నాలుగవది మనో చైతన్యము,
ఐదవది బుద్ధి చైతన్యము, ఐదవది బుద్ధి చైతన్యము, ఆరవది శుద్ధ చైతన్యం అన్నమాట. ఇట్లా ప్రాణశక్తి 6 భాగాలుగా విభజన జరిగింది. ఈ 6 భాగాల విభజన జరిగింది. ఫస్ట్ జడ చైతన్యము, జడ చైతన్యానికి దానికి యొక్క భావన ఆలోచన ఏముండదు, అట్లా జడంలాగే ఉంటుందండి. ఆ జడ చైతన్యంలో భాగమే పంచభూతములు. పంచభూతములకి వీటిని జడ చైతన్యం అంటారు. అవి నిరంతరము ప్రవహిస్తూ ఉంటది. నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, గాలి ఎలా నిరంతరం వీచడం జరుగుతుంటుందో, ఆకాశతత్వం వాటి అన్నిటికీ జడం లాగా ఉంటాయి తప్ప వాటికి ఆలోచన గాని, భావనలు గాని, ఊహలు గాని, ఈ కోరికలు గాని ఇవన్నీ ఏమి ఉండవు అన్నమాట. వాటికి పంచభూతములు అని పేరు పెట్టడం జరిగింది. ఆ పంచభూతములే మనకి భూమి, జలము, అగ్ని మరియు వాయువు, ఆకాశం, ఆకాశతత్వం. వీటిని ఫస్ట్ జడము అని చెప్పాము అనమాట. అంటే కొండలు, కోనలు ఇవన్నీ కదలికలు లేకుండా ఉన్న వాటిని జడము, జడ పదార్థము అని చెప్పుకోవడం జరుగుతుంది. మళ్ళా జీవ పదార్థము, జీవ పదార్థం అంటే అక్కడి నుంచి జడం అన్న పదార్థం నుంచి జీవ పదార్థము సృష్టిలో జరిగింది. అదే జీవ పదార్థం అంటే మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, చెట్లు, అవి మొలకెత్తడము, పెరగడము, వృక్షంలాగా వటవృక్షంలాగా మారడము, మళ్ళా దానికి నశించడం కూడా ఉంటుంది. పుట్టడము, వృద్ధి చెందడము, పెరగడము, మళ్ళా నశించడం, భూమిలోనే మళ్ళా నశించడం జరిగిపోతుంది. అది జీవ పదార్థము. తర్వాత ఇంద్రియ పదార్థం. ఇంద్రియ పదార్థం క్రమక్రమంగా జీవ పదార్థం నుంచే ఏర్పడింది. జడ పదార్థం నుంచి జీవ పదార్థం ఏర్పడింది. జీవ పదార్థం నుంచి ఇంద్రియ పదార్థాలు ఏర్పడ్డాయి. ఇది మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. ఇంద్రియ పదార్థం అంటేనే జంతువులు, చిన్న చిన్న సూక్ష్మ క్రిముల నుండి, చిన్న చిన్న సూక్ష్మ క్రిముల నుండి, ఆ బ్యాక్టీరియాస్ నుంచి ఆ చిన్న చిన్న దోమలు, చీమలు అలా జంతువులుగా వాటికి జ్ఞానేంద్రియములు ఉంటదండి. వాటినే ఇంద్రియ పదార్థం, ఇంద్రియము, ఇంద్రియ చైతన్యము. అన్నిటికీ చైతన్యము అనేది వస్తుంది తప్పకుండా. జడ చైతన్యము, జీవ చైతన్యము రెండవది, మూడవది ఇంద్రియ చైతన్యము. ఇవన్నీ చైతన్యంలో మమేకమై భాగాలుగా విడిపడి ఒక్కొక్క పదార్థాలుగా మారుతూ వస్తున్నాయి అన్నమాట. అలా ఒక్కొక్క పదార్థాలుగా మారినప్పుడు ఇప్పుడు మనకి ఏమైంది, ఇంద్రియ చైతన్యంలో ఏమొచ్చినాయి, జంతువులు వచ్చినాయి. అన్ని రకాల జంతువులు. వాటికి ఏమేమి ఉంటాయంటే వాటికి తినాలి, మంచిగా తినాలి, ఆకలి, నిద్ర, దప్పిక, మైథునం. వాటికి ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్, జ్ఞానేంద్రియం ఇంద్రియ చైతన్యానికి మంచిగా అంటే ఆకలి, దప్పిక, మైథునం. వాటికి భయం కూడా ఉంటుంది, భయాందోళన. ఎందుకు ఈ భయాందోళన ఉంటది, వాడు త్వరగా చనిపోతామేమో, చావు భయం ఉంటది, మరణ భయం ఉంటుంది. ఇంద్రియ చైతన్యంతో కూడుకున్న జంతువులకి మరణ భయం ఉంటుంది. మనము ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయాలి, ఫలవంతమైన సంతానాన్ని అందించాలి అన్న ఒక వాటికి తపన ఉంటుంది. ఆ తపనలో అవి భయం, దేని భయం, మరణ భయం. ఎప్పుడు ఏ సమయంలో మరణిస్తామన్న భయంతో ఎప్పుడు అలా టెన్షన్ లాగా ఉంటుంటాయి. ఆ ఒక్కటే వాటికి భయం, మరణ భయం ఉంటుందని. ఆ లోపలే అవి వాటికి ఫలవంతమైన సంతానాన్ని ఉత్పత్తి చేయాలనేదే వాటి యొక్క తపన. ఇది మన ఇంద్రియ చైతన్యంలో ఉన్నటువంటి భాగం. వీటి నుంచి మళ్ళా మార్పు చెందినది మనో చైతన్యము. ఈ భూమండలంలో మనో చైతన్యం ఉత్పత్తి అయిన ఒకే ఒక జంతువు అనొచ్చు, జంతువు నుంచి వచ్చిన వాళ్ళమే మానవుడు. మానవ చైతన్యము, మానవ చైతన్యం మనో చైతన్యం నుంచి ఏర్పడింది. మనసు ఏర్పడింది మానవుడికి మాత్రమే. ఇంద్రియ చైతన్యంలో మనసు ఏర్పడలేదు, వాటికి మనసు అనేది ఉండదన్నమాట.
మనో చైతన్యంలోనే మానవుడు జన్మ తీసుకోవడం ద్వారా మానవుడికి మాత్రమే మనో చైతన్యం ఉంది. వారు జ్ఞానంతోని అన్ని చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు, మాట్లాడగలగడం, వినడము, ఆలోచన చేయగలగడము, దేనినైనా ఉత్పత్తి చేయగలిగే శక్తి, సామర్థ్యాలు ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మానవ చైతన్యం. తర్వాత మనో చైతన్యము, తర్వాత ఆరవది బుద్ధి చైతన్యము, ఐదవది బుద్ధి చైతన్యం. బుద్ధి చైతన్యము ఎవరికి వికసిస్తుంది? కొన్ని కోట్ల మంది జనాలలో, కొన్ని వేల, కొన్ని లక్షల కోట్ల మంది జనాలలో కొంతమందికి మాత్రమే బుద్ధి చైతన్యము వికసిస్తుంది. అది బుద్ధి చైతన్యము వికసిస్తుంది. ఆ తర్వాత లాస్ట్ కి శుద్ధ చైతన్యంగా మారడం జరుగుతుంది. మళ్ళా కూడా శుద్ధ చైతన్యంలో మమేకం అవడం జరుగుతుంది. ఇట్లా మన విశ్వములో ఉన్న శుద్ధ చైతన్యం నుంచి ప్రాణశక్తి ఉత్పన్నం అవ్వడము, ప్రాణశక్తి నుంచి 6 భాగాలుగా విడిపడము. ఈ 6 భాగాలలో మొదటిది పంచభూతాలు, జడ చైతన్యం నుంచే పంచభూతాలు ఏర్పడము, పంచభూతాల నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవ్వడం, ఇవన్నీ కూడా పంచభూతాల ద్వారానే ఆధారం. అన్ని కూడా జంతువులు, జీవజాతులు అన్ని ఇప్పుడు మనం 6 భాగాలుగా విభజన జరిగినవన్నీ కూడా పంచభూతాల ఆధారితమే, ఆధారంతో కూడుకున్నవే. వాటిలో మానవుడు కూడా, మనం కూడా ఈ యొక్క పంచభూత తత్వాలతో కూడుకున్నదే మన దేహము. ఓకే ఫ్రెండ్స్. ఈ పంచభూతాలతో కూడుకున్న దేహంలో ఫస్ట్ మన భూమి తత్వం. మొదటిది భూమి, రెండవది జలము, మూడవది అగ్ని, నాలుగవది వాయువు, ఐదవది ఆకాశం, ఆకాశ తత్వము. ఈ 5 తత్వాలు, 5 ధాతువులు, దీనినే పంచధాతువులు అని కూడా చెప్పడం జరుగుతుంది. మనకి ఈ దేహంలో ఈ భూమికి సంబంధించిన, అంటే ఫస్ట్ పృథ్వీకి సంబంధించిన పదార్థంతో కూడుకున్న ఈ శరీరము సప్త ధాతువులతో కూడుకుంది. అంటే సప్త ధాతువులు అంటే చర్మము, రక్త, మాంసము, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు, ఇవన్నీ కూడా ఈ వీర్యము, శుక్లకణము, వీర్యము, ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం ద్వారా, పంచభూతాల ద్వారా, పంచభూతంలో భూమి తత్వం ద్వారా, మనం ఈ ఆహారం ద్వారా మనం పంచభూతాలు మనం తీసుకోవడం, పదార్థం ద్వారా మనం తీసుకుంటాం. తద్వారానే ఈ శరీరం ఈ విధంగా మనకు తయారైంది. మరియు జలతత్వము, జలతత్వము మన శరీరంలో మూడింతలు, అంటే 70% మన ఈ దేహంలో జలతత్వం అనేది 70% ఉంటుంది అనమాట. ఆ 70% ద్వారానే మనం ఈ తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడము, అది బ్లడ్ గా మారడము, ఆ రక్త ప్రసరణ శరీరం అంతటికి భాగాలకు, అన్ని భాగాలకి, లోపల భాగాలు, బయట భాగాలు, అన్ని భాగాలకి అందడం అనేది ఈ జలం ద్వారా, జలతత్వం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మరియు అగ్నితత్వం, అగ్నితత్వం ఏ విధంగా పనిచేస్తుంది? మనం తీసుకున్న ఆహారము జఠరాగ్ని, మన నాభి దగ్గర జీర్ణకోశంలో జఠరాగ్ని ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి జఠరాగ్ని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జఠరాగ్ని ద్వారా, మరియు సూర్యుని యొక్క కిరణాలు, వేడి, ఆ ఒక అగ్ని అంటే వేడి, ఆ వేడి ద్వారా మనం తీసుకున్న ఆహారము పచనం అవడము, అది జీర్ణం అవ్వడము, జీర్ణమైన ఆహారం రక్తంగా మారడము, ఇవంతా కూడా అగ్నితత్వం అన్నమాట. అగ్నితత్వం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వాలన్నా, అది రక్తంగా మారాలన్నా, శరీరం అన్ని భాగాలకి సమానంగా ఉండాలన్నా మనకి జఠరాగ్ని, అగ్నితత్వము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దేహానికి. మరియు నాలుగవది వాయుతత్వం. ఈ వాయుతత్వము మన ముక్కు ద్వారా తీసుకోవడం కూడా జరుగుతుంది. పంచభూతాలలో ఒకటి వాయువు. ఆ వాయుతత్వం ద్వారానే మనకి ఈ యొక్క లోపల కదలికలు జరుగుతాయి అన్నమాట.
స్వయం కదలికలు. అంటే మనం శ్వాస తీసుకున్నా, ఆహారం తీసుకున్నా, ఏది లోపలికి పంపించాలన్నా ఈ శ్వాస ద్వారానే లోపలికి వెళ్ళి అది కదలికలు జరుగుతుంది. అంటే లోపల ఉన్న భాగాలని కదలికలు చేస్తూ తీసుకున్న ఆహారాన్ని కూడా కిందికి డంప్ చేస్తుంది. కిందకి పంపడము, కదలికలు చేయడము వాయుతత్వం యొక్క పని అన్నమాట. శరీరం అంతటా చలనము, కదిలించే శక్తి ఉంటుంది అన్నమాట. చలించే శక్తి వాయుతత్వానికి ఉంది. మన లోపల భాగాలన్నీ అట్లా కదులుతూనే ఉంటాయి మన ప్రమేయం లేకుండా. మరియు చివరిది ఆకాశతత్వం. మన దేహంలో ఆకాశతత్వము మన శరీరం లోపల ఉన్న భాగాలు అన్నిటికీ మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. మన శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ మధ్య మధ్యలో కొంత స్పేస్, స్పేస్ అంటే కొంత ఖాళీ స్థలం ఉండడం ద్వారా దాన్ని ఆకాశతత్వము. ఆ ఖాళీ స్థలం ఉన్నందువల్ల ఆ భాగాలన్నీ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి శరీరంలో అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్నాయంటే ఆయా భాగాలకి మధ్య మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల, ఆ యొక్క శూన్యం అంటే ఎంటీ ప్లేస్, ఖాళీ స్థలం ఉండడం వల్ల, ఆ ఖాళీ స్థలం లేనందువల్ల ఒక్కొక్క ఉన్న లోపల ఉన్న భాగాలన్నీ ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు ఒక డబ్బాలో మనం ఈ ఉదాహరణకి మనం ఒక డబ్బాలో ఏవైనా పదార్థము కుక్కి గట్టిగా అంటే ఇంత కూడా స్థలం గ్యాప్ ఖాళీ లేకుండా మూత వరకు, మూత చివరి వరకు బాగా మనం డంప్ చేసేసి మొత్తం పీక దాకా నింపేసి మూత పెట్టేసేయండి. మీరు ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత చూడండి ఆ పదార్థము పాడైపోయి ఉంటది. పాడైపోవడము, కుళ్ళిపోవడం జరిగిపోతుంది. ఎందుకు జరుగుతుంది ఫ్రెండ్స్ అలా కుళ్ళిపోవడం, పాడైపోవడం? ఆకాశతత్వం లోపించింది. అక్కడ ఏం జరిగింది? ఆకాశతత్వం లోపించింది. ఏ డబ్బాలో అయినా మనము ఏ పదార్థమైనా మనం పెట్టాలంటే కొంత ఖాళీ స్థలం వదలాలి. 1/4 ఖాళీ స్థలం వదిలి ఆ డబ్బాలో ఆ పదార్థం పెట్టి మూత పెట్టినా మీకు ఖరాబ్ కాదు, అంటే దాని పాడవడం అనేది ఉండదు. అదే విధంగా మన శరీరంలో కూడా ఆకాశతత్వము లోపించి ఆ లోపల ఉన్న భాగాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఒకదాని మీద ఒకటి పడిపోయి ఉన్నందువల్ల ఆకాశతత్వం లోపించడంలో అక్కడ ఉన్న భాగాలకి మనకి డిసీజెస్ స్టార్ట్ అవుతుంటాయి ఫ్రెండ్స్. అవే మనకు తెలియని జబ్బులు, రోగాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా పంచభూత తత్వాలు. ఓకే ఫ్రెండ్స్, పంచభూత తత్వాలు కూడా మన యొక్క గుణాలు తెలుసుకోవాలి. మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి మనం తెలుసుకున్నాం. పంచభూతాల యొక్క గుణము, తత్వము అవి ఉండాలి మనలో, మన ఆచరణలో ఉండాలి. మనకి అది ఒక ఆచరణలో ఉండాలి ఫ్రెండ్స్. తెలుసుకున్న వాళ్ళు ఆచరించాలి. పంచభూత తత్వాల్లో వాటి యొక్క గుణాలు మనం మన మన లోపల మనం ఆచరించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకి పంచభూతాల్లో భూమి తత్వం. భూమి తత్వం యొక్క గుణం ఏంటి ఫ్రెండ్స్? భూమాత యొక్క గుణము ఓర్పు, సహనము, క్షమాగుణము. అవునా కదా? ఓర్పు, క్షమాగుణము, సహనము, నిస్వార్థ సేవ, అంటే క్షమాగుణము ఉండాలి. అన్కండిషనల్ లవ్. భూమాతకి అపారమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్, క్షమాగుణము, ఓర్పు, సహనము, ఇవన్నీ ఇవన్నీ మనలో లోపించినప్పుడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరిలో అయితే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పుకున్న వాటిలలో మనకి ఏ ఒకటి లోపించినా భూమి తత్వము, భూమి యొక్క గుణము మనలో లేదు, మనలో లోపించింది. లోపించినప్పుడు ఆ భూమి తత్వాన్ని యొక్క గుణము లోపించినప్పుడు మనలో ఆ డిసీజ్ అనేది ఏర్పడుతుంది. ఆ డిసీజ్ అంటే ఎక్కడ? మూలాధార మూలాధార చక్రం దగ్గర. మూలాధార చక్రం అంటే నాభి చివరి భాగము, ఇక్కడ మలమూత్ర విసర్జన చేసే భాగం. ఆ మలమూత్ర విసర్జన చేసే భాగం దగ్గర ఫైల్స్ కంప్లైంట్ రావచ్చు. వాళ్ళకి డిసీజ్ అంటే మోషన్స్ వెళ్ళే దగ్గర
చాలా వాళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మలమూత్ర విసర్జన చేసే ఆ భాగాలన్నీ కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట, డిసీజ్లు ఉంటాయన్నమాట వాళ్ళకి. ఫైల్స్ కంప్లైంట్ అంటారు అనమాట, మొలలు, తెలుగులో మొలలు అంటారు. ఫైల్స్ కంప్లైంట్ చాలా డిస్టర్బ్. మరియు అక్కడి నుంచి పిక్కలు, పా తొడలు, పాదాలు, మోకాళ్ళు, ఇవన్నీ కాళ్ళకు సంబంధించిన డిసీజ్లు అన్ని కూడా వాళ్ళకు ఉంటాయి. భూమి తత్వం లోపించిన వాళ్ళకి కాళ్ళకి సంబంధించిన డిసీజ్లు, మలమూత్ర విసర్జన చేసే వాటి దగ్గర డిసీజ్, ఇవన్నీ వీళ్ళకి ఉంటాయి. ఎందువలన? భూమి తత్వం లోపించింది. ఆ భూమి తత్వాన్ని మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు దాని ద్వారా కూడా మనకి మూలాధార చక్రం యాక్టివేషన్ లో ఉండదు. మూలాధార చక్రం కూడా ఇన్బ్యాలెన్స్ లో ఉంటుంది. బ్యాలెన్స్ ఉండకపోవడం కూడా జరుగుతుంది అన్నమాట. దాన్ని మనము బ్యాలెన్స్ గా ఉండాలంటే మనం ఏం చేయాలి? హలో, ఎవరమ్మా? ఎక్కడ మన ఎవరో పిలుస్తున్నట్టుంటే. ఓకే, మన భూమి తత్వము మనకి బ్యాలెన్స్ లేనప్పుడు, ఇన్బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు ఇవన్నీ మనకి డిసీజ్లు కనబడుతుంటాయి ఫ్రెండ్స్. మనం బ్యాలెన్స్ గా ఉండాలంటే ఆ తత్వాన్ని అలవర్చుకోవాలి. మన భూమి యొక్క తత్వాన్ని, భూమాత యొక్క గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు, ప్రేమ, కరుణ, దయ, క్షమా గుణం, ఇవన్నీ అలవర్చుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి డిసీజ్లన్నీ వెళ్ళిపోతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అది మొదటిది. రెండవది, పంచభూతాలలో రెండవ తత్వము, మొదటిది భూమి తత్వము, రెండవది జలతత్వం. జలతత్వము మన బాడీలో 70% అని ఇప్పుడే చెప్పుకున్నాము. అది మనకి తీసుకున్న ఆహారము ఆ బ్లడ్ గా, రక్తంగా మారి టోటల్ శరీర భాగానికి అన్నిటికీ రక్త ప్రసరణ జరుగుతుంది. కానీ రక్త ప్రసరణ టోటల్ శరీర భాగానికి సరిగా అందకపోయినా, ఏ ఏ భాగాలకైనా, ఎక్కడ ఉన్న భాగాలకైనా సరిగ్గా అందకపోయినా ఆయా భాగాలలో డిసీజ్ స్టార్ట్ అవుతుంటాయి. ఆ డిసీజ్ జలతత్వం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? మనకి నాభి కింద భాగం, నాభికి 2 ఇంచులు కింద భాగంలో మనకి జలతత్వం యొక్క, అంటే కిడ్నీస్, కిడ్నీస్ అంటే మూత్రపిండాలు, మూత్రపిండాలు ఉన్న ప్రదేశమే మనకి నాభికి 2 ఇంచుల కింద ఉంటుంది అన్నమాట. అక్కడ మనకి జలతత్వం ఉంటుంది. ఆ జలతత్వానికి సంబంధించిన డిసీజ్ వాళ్ళలో ఉంటుంది. జలతత్వం యొక్క గుణము లోపించినప్పుడు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్, ఎవరికైతే జలతత్వం లోపిస్తుందో బ్లడ్ సర్క్యులేషన్లలో వాళ్ళకి అతిగా, అంటే వాటర్ గా మారడము, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అనమాట, లేకుంటే నీటి శాతం తక్కువగా ఉండడము. జలతత్వం లోపించినప్పుడు, జలతత్వం గుణము ఆచరణ లేనప్పుడు, గుణము ఆచరణ లేనప్పుడు మీకు నీటి శాతం శరీరంలో అధికంగా ఉంటుంది. రక్తంలో కూడా నీటి శాతం అధికంగా ఉండడము, లేకుంటే తక్కువగా ఉండడము, ఇన్బ్యాలెన్స్ గా ఉండడం జరుగుతుంది. తద్వారా మనకి భూమి తత్వం యొక్క గుణము ఆచరణ లేదు. అలాగా పంచభూతాలలో వాటి గుణాలు మనలో ఆచరణలో ఉండాలి ఫ్రెండ్స్. జలతత్వం యొక్క గుణము ఏంటి అనుకున్నారు? జలతత్వం యొక్క గుణము ఎక్కడో హిమాలయస్ నుంచి ప్రయాణం చేస్తూ, జలము, నీరు హిమాలయస్ నుంచి ప్రయాణం చేస్తూ ఎక్కడా ఆగకుండా చెట్లు చేమల మధ్యలో నుంచి వాటిలో అక్కడున్న చెట్లు చేమలు, వనమూలికలు గాని, ఔషధ వృక్షాలు గాని, ఔషధంతో కూడుకున్న చెట్లు గాని అక్కడక్కడ ఏవేవి ఉంటాయో వాటన్నిటినీ తనలో కలుపుకుంటూ ప్రయాణం చేస్తుంది జలము. జలం అంటే నీరు. నీరు అక్కడ ఉన్న పదార్థాలన్నీ తనలో కలుపుకుంటూ, అక్కడున్న వనమూలికలే గాని, ఔషధ వృక్షాలు గాని, దేవున్న వాటిలో తనతో కలుపుకుంటూ ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేపిస్తూ ఎక్కడెక్కడ దేనిని వదలాలో వాటిని అక్కడక్కడ వదులుతూ, ఎక్కడెక్కడ దేనిని వదలాలో వాటిని అన్నిటినీ వదులుతూ నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎంత పెద్ద గొట్టం ఉన్నా ఆ గొట్టం గుండా ప్రయాణం చేయడము, చిన్న చిన్న గొట్టాలు కనపడిన చిన్న చిన్న గొట్టాల గుండా ప్రయాణం చేయడము, వాటికి ఎక్కడ అడ్డు ఏర్పడిన పెద్ద పెద్ద ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు
ఉన్నా కూడా ఆ బండరాలు పక్క నుంచైనా ప్రయాణం చేస్తుంది. తన ప్రయాణాన్ని ఎప్పుడూ ఆపదు. తన గమ్యం చేరేంత వరకు జలము తన గమ్యాన్ని తను చేరేంత వరకు ఒక నది నిరంతరం ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక మహాసముద్రంలో కలయిక అంటే కలవడమే తన యొక్క గమ్యం అన్నమాట. తన గమ్యం చేరేంత వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్రయాణం చేసి తన గమ్యాన్ని తాను చేరుకుంటుంది. అదే విధంగా మనం కూడా ఆ జలతత్వం లోపించినప్పుడు మనలో డిసీజ్ ఉంటాయి. ఆ డిసీజ్ వాటికే మనము కిడ్నీస్ ద్వారా సంబంధించినవి, బ్లడ్ రక్తం ద్వారా రక్త ప్రసరణ సరిగా లేకపోవడము, లేకుంటే శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉండడము, లేనిచో తక్కువగా ఉండడము, బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్, వీటినే బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్, అతిగా ఉండడము లేకుంటే తక్కువగా ఉండడం, బ్యాలెన్స్ లేకపోవడము, తద్వారానే మనకి ఆ డిసీజ్లు అనేవి మనకి స్టార్ట్ అవుతుంటాయి. ఆ గుణము మనం కూడా అలవర్చుకోవాలి. జలతత్వం యొక్క గుణము నిరంతరం ప్రవహిస్తుంది. అంటే మనం కూడా మన యొక్క గమ్యం చేరేంత వరకు మన యొక్క గమ్యాన్ని ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంది. మన యొక్క లక్ష్యము మనం ఏ కార్యార్థమై ఈ లోకానికి వచ్చాము, ఏ పర్పస్ మీద ఈ లోకానికి వచ్చాము, మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వెళ్ళాలి, మన ఇంటి నుంచి మనం బయటికి వచ్చాము, మళ్ళా తిరిగి మన ఇంటికి మనం వెళ్ళాలి, మన గమ్యం మనం చేరాలి. అది ఒక టార్గెట్, అదే మన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనము రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఆ రీచ్ అవ్వకుండా మధ్యలో ఆగిపోవడము, ఏది తెలుసుకున్నా మధ్యలో ఆగిపోవడం, అంటే ఇప్పుడు ధ్యానం చేస్తూ శారీరక రుగ్మతలు తగ్గించుకొని కొంతమంది ఆగిపోతుంటారు. కొందరు మానసిక ప్రశాంతం పొందామని కొందరు ధ్యానాన్ని స్టాప్ చేసేస్తూ ఉంటారు. అట్లా కొందరు అక్కడ ఏం చేస్తుంటారు, 2 రోజులు 4 రోజులు ధ్యానం చేయడం, మళ్ళా 2 రోజులు చేయడం, మళ్ళా ఏ ఊరు ఎక్కడికో వెళ్ళడము, మళ్ళా ఒక 4 రోజులు స్టాప్ చేయడము, అలా చేస్తూ ఉంటారు. ఈ ధ్యానాన్ని కూడా మనము మధ్యలో ఆపేస్తూ ఉంటారు, మళ్ళా చేస్తూ ఉంటారు. అంటే భౌతిక జీవితంలో కూడా మనం చేయవలసిన ఏది పర్ఫెక్ట్ గా చేయరు, అంటే ఏది కంప్లీట్ చేయరు, ఇన్కంప్లీట్ చేసేస్తుంటారు, సగంలో ఆపేస్తుంటారు. తెలుసుకోవాల్సిన విషయాలు భౌతిక పరంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా దేన్ని కంప్లీట్ చేయకుండా విడిచిపెట్టరాదు. ఏ పని మనం తీసుకున్నా ఆ పనిని కంప్లీట్ చేయాలి, కంపల్సరీ విధిగా దాన్ని మనం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. అట్లా భౌతికంగా కూడా చాలా మంది పనులు మొదలు పెడతారు, ఎన్నో వర్క్లు మొదలు పెడతారు, ఆ వర్క్లు అక్కడక్కడ సగం సగంలో ఆపేస్తూ ఉంటారు. అదే విధంగా ఆధ్యాత్మికంగా ఎంతో మంది ఎన్నో విధాలుగా వాళ్ళ లైఫ్ డిజైన్ వాళ్ళ స్థితిని బట్టి తీసుకుంటారు, వర్క్ చేస్తుంటారు. వాటిని కూడా మధ్యాంతరంలో ఆపేయడం జరుగుతుంది. అట్లా మనం ఈ జలతత్వాన్ని తీసుకుంటే తన యొక్క లక్ష్యాన్ని చేరేంత వరకు, ఆ సముద్రాన్ని చేరేంత వరకు ఎక్కడ ఆగకుండా, ఏ అడ్డులు ఆటంకులు ఏం వచ్చినా మన ప్రయాణం మాత్రం ఎక్కడా ఆపదు. అదే విధంగా మనం కూడా మన ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ గుణాన్ని అలవర్చుకోవాలి. జలతత్వం యొక్క గుణం ఆచరణ చేసినప్పుడు మీకు జలతత్వానికి సంబంధించిన డిసీజులు అనేటివి, ఆ జబ్బులు అనారోగ్యాలు అన్ని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అయిన విషయం. తెలవక ఈ డిసీజులు ఎందుకు వస్తున్నాయో తెలవక, ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయి తెలియక, మనకి ఇవన్నీ తెలవక నా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, మెడిసిన్లు తీసుకోవడం. డాక్టర్ కూడా తెలియదు కదా ఫ్రెండ్స్, ఎన్ని రకాలుగా మనం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడి నుంచి వస్తున్నాము, ఏ పదార్థంతో కూడుకుంది ఈ శరీరము, ఏ పదార్థం లోపించింది, ఏ గుణము లోపించింది, ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. డాక్టర్స్ కి వాళ్ళు ఏదో మెడిసిన్ తయారు చేసినవి ఉన్నాయి ఇస్తారు, అవి టెంపరవరీ తాత్కాలికంగా పనిచేస్తాయి. అంటే మన లోపల ఉన్న డిసీజ్ ని అనగదొక్కబడుతుంది, అంటే అణిచివేయబడుతుంది, టెంపరవరీగా తాత్కాలికంగా అణిచివేయబడుతుంది. అక్కడికి లోపల ఉంటుంది, నీకు మొత్తం క్లీన్ అయిపోవడం బయటికి వెళ్ళిపోవడం ఏం ఉండదు అనమాట.
అణిచివేయబడుతుంది. మళ్ళా కొద్ది రోజులకి మళ్ళా స్టార్ట్ అవుతాయి, మళ్ళా జబ్బులు నొప్పులు స్టార్ట్ అవుతాయి. అంటే మూలల నుంచి తీయాలి, విచారణ చేయాలి. మనం నాకెందుకు వచ్చింది ఈ డిసీజ్, ఈ అనారోగ్యము నాకెందుకు వచ్చింది అనేది ముందు మూలంలోకి వెళ్ళి విచారణ చెయ్యాలి. విచారణ చేసినప్పుడు మనకి దొరుకుతుంది, రూట్ కాజ్ అనేది దొరుకుతుంది. ఆ రూట్ కాజ్ దొరకాలంటే కొంత ఆలోచన చెయ్యాలి. నాకెందుకు ఈ యొక్క డిసీజ్ వచ్చింది అనేది మీరు ఆలోచించినట్లయితే, అందుకే జ్ఞానం అనేది వింటూ ఉండాలి. నిరంతరము జ్ఞానం అనేది వినాలి. అంటే దేహము 96 తత్వాలతో కూడుకొని ఉంది అనేది చాలా మట్టుకి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. మన యొక్క దేహము 96 తత్వాలతో కూడుకొని ఉందా అని మనకి ఒక క్వశ్చనే వస్తుంది, పెద్ద ప్రశ్న. అది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఎవరైతే దేహం దేహం గురించి పర్ఫెక్ట్ గా, పూర్తిగా పరిపూర్ణ అవగాహనతో దేహం గురించి పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళకి, వాళ్ళ యొక్క డిసీజ్ ఎక్కడైనా ఏ భాగంలో అయినా, శరీరంలో ఎక్కడ ఏ ఏ భాగంలో ఏం వస్తున్నా మనం గుర్తించగలుగుతాం. మూలంలోకి వెళ్ళి దానిని విచారణ చేసి రూట్ కాస్ పట్టుకుంటాం. పట్టుకొని దాని రెమెడీ మనకు తెలుస్తుంది. కనుకనే ఈ దేహం గురించి మనం వినాలి, తెలుసుకున్న వాళ్ళము ఆచరణ చేయాలి ఫ్రెండ్స్. ఆచరణ చాలా చాలా ఇంపార్టెంట్. ఆచరించాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దానికి సంబంధించిన డిసీజ్ ఎక్కడ ఉంటది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కిడ్నీ ప్రాబ్లమ్స్, మళ్ళీ స్టోన్స్ రావడం, శరీరంలో వాటర్ ఎక్కువగా ఉన్నందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా డిస్టర్బ్ అవడం జరుగుతుంది. తర్వాత అలా మూడవది అగ్నితత్వం. మూడవది అగ్నితత్వం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? నాభి దగ్గర. నాభి అంటే జీర్ణకోశం. జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారము జీర్ణం అవ్వాలంటే అది అగ్నితత్వం. అగ్నితత్వం లోపించినప్పుడు మనకి జీర్ణకోశంలో ఆకలి ఎక్కువ, అతిగా ఆకలి వేయడము, లేకుంటే ఆకలి లేకపోవడము, అక్కడ ఎసిడిటీ, అల్సర్, జీర్ణాశయంలో ఎసిడిటీ, అల్సర్, ఆ కడుపు మంట, పూగు పేగు పూత, పేగు పూత, కడుపులో పూత పూయడము అంటే మంట పుట్టడము, కడుపులో మంట, ఎసిడిటీ, అల్సర్, ఇవన్నీ మన గర్భ జీర్ణాశయంలో ఇవన్నీ జరుగుతుంటాయి. తెలియదు పాపం చాలా మందికి. ఆ ఆకలి, కొంతమందికి అతిగా ఆకలి వేయడము, కొందరికి ఆకలి ఉండదు, కొందరికి ఆకలి అనిపించదు, బలవంతాన తినేవాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అంటే ఆకలి లేకున్నా టైం ప్రకారంగా తినేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అగ్నితత్వం లోపించినప్పుడు, అగ్ని యొక్క గుణము లోపించినప్పుడు. అగ్ని యొక్క గుణం ఏంటి ఫ్రెండ్స్? అగ్ని యొక్క గుణము, ఏ వస్తువునైనా మనము అగ్నిలో వేసినప్పుడు, అగ్ని కొలిమిలో వేసినప్పుడు, ఏ పదార్థం వేసినా, అంటే ఉదాహరణకు వెండి, బంగారం, ఇత్తడి, ఏదైనా తీసుకోండి. ఏ పదార్థము మనము అగ్ని కొలిమిలో వేస్తే, ఎందుకు వేస్తాము? ఆ పదార్థము శుద్ధంగా బయటికి రావడము, దాంట్లో కలుషితమైన పదార్థాన్ని తీసేస్తుంది. నెగటివ్ పదార్థాన్ని అగ్ని తీసేస్తుంది అన్నమాట. ఇప్పుడు బంగారం మనం వేస్తే బంగారం ప్యూర్ గా బయటికి వస్తుంది. వెండిని మనం కొలిమిలో వేస్తే, ఆ అగ్ని కొలిమిలో వేయడం వల్ల అగ్ని నుంచి ప్యూర్ అయిన మనకు వెండి, కలుషితం ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ప్యూరిటీని ఇచ్చేది అగ్నితత్వం అన్నమాట. ఆ అగ్నితత్వం మనకు లోపించింది మన గుణంలో అగ్నితత్వం లోపించింది. అంటే మన ఆలోచన విధానం అయి ఉండొచ్చు, మనం తీసుకునే పదార్థం అయి ఉండొచ్చు. అది లోపించినప్పుడు అగ్నితత్వం అంటే మనలో ఉన్న నెగటివ్ భావన, నెగటివ్ ఆలోచన, నెగటివ్ పదార్థాలు, ఇవన్నిటినీ మనం విసర్జించాలి. ఇవన్నిటినీ మనం విసర్జించాలి, తప్పకుండా తీసేయాలి. నెగటివ్ తీసేసినప్పుడే ప్యూర్ గా ప్యూరిటీ అగ్ని, దాని యొక్క గుణము, లక్షణము, ఏ పదార్థాన్ని కానీ అగ్నిలో వేసినప్పుడు, ఉదాహరణకి మనం స్టవ్ మీద ఏది పెట్టినా, పొయ్యి మీద మంట పెడతాం, మంట పెట్టి వేడి చేస్తాం.
ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? చాలా మటుకు వేడి ఎందుకు చేస్తాము? వాటిలో ఉన్న బ్యాక్టీరియాస్ చనిపోతాయి. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అంటే అందులో ఉన్న చెడు పదార్థము బయటకు రిలీజ్ అయిపోతుంది. మనం కూడా అటువంటి నెగటివ్ ఆలోచన, నెగటివ్ విషయాలు, భావనలు అన్నీ బయటికి పంపించేయాలి. లేకుంటే అట్లా కడుపు మంట వస్తుంది. చాలా మంది మాటల్లో కూడా అంటారు, ఆమెకి కడుపు మంట ఎక్కువ, కడుపు మంటతో మాట్లాడుతుంది. చాలా మంది ఏమని చెప్తారు? ఆమె కడుపు మంటతో మాట్లాడుతుంది, ఆమెకి కడుపు మంట ఎక్కువ ఉంది అంటే ఆ సామెత కూడా చెప్తారు చాలా మటుకి. ఆ సామెత ఎందుకు వస్తుంది? కడుపు మంట ఉన్నప్పుడే వస్తుంది, జఠరాగ్ని మండుతున్నప్పుడు వస్తుంది. అది ఇన్బ్యాలెన్స్, బ్యాలెన్స్ లేదు. అక్కడ ఉన్న కలుషితమైన నెగటివ్ ఎనర్జీ రిలీజ్ చేయాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటలు, చేతలు, మనం తీసుకున్న నెగటివ్ ఆహారము, ఇవన్నీ రిలీజ్ చేసినప్పుడు మీకు అగ్నితత్వము బ్యాలెన్స్ గా ఉంటుంది. అక్కడ ఉన్న డిసీజ్ మనకి వెళ్ళిపోతాయి. ఆచరించినప్పుడు ఈ తత్వాలని మనం ఆచరించాలి. పంచభూత తత్వాలు, పంచభూత గుణాలు మనము ఆచరణ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆచరిస్తామో మనకు ఉన్నటువంటి డిసీజ్, దీర్ఘకాలిక వ్యాధులు కూడా మనకి వెళ్ళిపోతుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు కూడా మన నుంచి రిలీజ్ అయిపోతుంటాయి. అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడానికే. గతంలో మనం నేర్చుకోలేదు. ఆ నేర్చుకోవడానికి మళ్ళా ఇప్పుడు మనం ఆ డిసీజ్, ఆ జబ్బులో రూపాన తెచ్చుకున్నాం. తెచ్చుకున్న దానిని ఈ యొక్క పంచభూతాలతో కూడుకున్న వాటికి గుణాలు అలవర్చుకొని ఆచరణ చేస్తూ అనుభవమే జ్ఞానము. ఇప్పుడు అనుభవం పొందుతున్నాం, మనం పొందుతాం. అనుభవమే జ్ఞానంగా మారుతుంది. అందరూ, ప్రతి ఒక్కరు ఈ భూమి మీదకి రెండే రెండు పర్పస్ మీద వస్తూ ఉంటాము. ఒకటి నేర్చుకోవడము, నేర్చుకున్న దానిని ఎదుటి వాళ్ళకి నేర్పించడము. రెండే రెండు పర్పస్ మీద వస్తాం. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క మానవుడు రెండే రెండు పర్పస్: నేర్పించడము, నేర్చుకోవడం. నేర్పించడము, నేర్చుకోవడం. ఆ రెండు పర్పస్ మీదే వస్తాం అన్నమాట. అది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. నేను నేర్చుకోవడానికి వచ్చానా, నేను నేర్పించడానికి వచ్చామా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. తెలిసిపోతుంది, మనకి తెలుసు. మనము నేర్చుకునేది ఉంటుంది, మళ్ళీ నేర్చుకునేది నేర్పించడము ఉంటుంది, రెండూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అగ్నితత్వము తెలుసుకున్నాం. అది లోపించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ డిసీజులు అనేది మనం అలవర్చుకున్నప్పుడు ఆ డిసీజులు వెళ్ళిపోతాయి. మళ్ళీ వాయుతత్వం. వాయుతత్వంలో మనం ఏంటి, ఉదాహరణకి తీసుకుంటే ఇప్పుడు ఒక రూమ్ లో ఉన్నామండి. ఆ రూమ్ లో ఉంటే ఆ రూమ్ లో వాయువు, గాలి ఉందా లేదా? గాలి ఉంది. ఉంది. ఉన్నంత మాత్రాన కనబడుతుందా? కనబడదు. కనబడదు లేనంత మాత్రాన లేదు అనడానికి లేదు. ఇప్పుడు గాలి మన కంటికి కనిపించట్ల, కనబడనేంత మాత్రాన లేదు అనడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాము, పీల్చుకుంటున్నాము, వదులుతున్నాము, తెలుస్తుంది మనకి. ఆ స్పర్శ కూడా తెలుస్తుంది. మనకి గాలి వచ్చినప్పుడు మనకి చల్ల గాలి, వేడి గాలి, మనకి ఆ స్పర్శ తెలుస్తుంది. గాలి ఉంది, చల్లగా వేడిగా తగులుతుంది అని తెలుస్తుంది. కనుక వాయుతత్వము అంతటా ఉంటుంది, కానీ ఉన్నట్టు కనబడదు. అంటే మనకి ఒక సామెత కూడా ఉన్నది, ఒక పాట కూడా ఉందండి. మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉంది. మరొకసారి, మౌనంగా ఎదగమని మొక్క మనకి చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అందులోని అర్థం ఉన్నది. అట్లా వాయు యొక్క లక్షణము, గుణము, వాయు యొక్క తత్వం ఎప్పుడు మౌనంగా ఉంటూ, ఎంత ఉన్నా, ఎన్ని తెలుసుకున్నా, భౌతికంగా మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని ఉన్నా, ఆధ్యాత్మికంగా ఎంత తెలుసుకున్నా ఒదిగి ఉండాలి. ప్రాపంచిక విషయాలు కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ మనం ఎన్ని తెలుసుకున్నా
అన్నీ తెలుసుకున్నా తెలియనట్టే ఉండాలి, అణిగి మెనిగి ఉండాలి. దానికి ఒక సామెత కూడా ఉంది ఫ్రెండ్స్. ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది, అన్ని ఉన్న ఆకు అణిగి మెనిగి ఉంటుంది. అంటే ఒక విస్తరాకులో మనము పదార్థాలు పెడితే అది అట్లనే ఉంటుంది, ఎగరదు కదలదు. అదే ఆ ఒక ఆకులో ఏమి మనం పెట్టకుంటే అది ఎగిరిపోతుంది. ఇంకొక సామెత చెప్తారు, నిండు కుండ తొనకదు. మనం సగం నీళ్ళతో తెస్తే ఏ బిందె అయినా కూడా తొణుకుతూ ఉంటుంది, నీళ్లు ఒలికిపోతాయి. అదే మనము నిండుగా నీరు తీసుకొని వస్తున్నప్పుడు అది తొనకదు, వణకదు, ఒలగదు కూడా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్? అన్ని తెలిసిన వాళ్ళు అణిగిమెనిగి ఉంటారు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు అన్నిట్లో కలగజేసుకోవడము, మాదే కరెక్ట్ అనడము, రైట్ రాంగ్ చెప్పడము, జడ్జిమెంట్ చేయడము, కామెంట్స్ చేయడము జడ్జిమెంట్ చేయడము, వితండవాదం వితండవాదం చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏం చేస్తూ ఉంటారు? వితండవాదం చేస్తుంది. ఇవన్నీ కూడా వాయుతత్వం గుణము లోపించడం ద్వారా ఇవన్నీ డిసీజులు స్టార్ట్ అవుతాయి. ఏమేమి డిసీజ్? హార్ట్, లంగ్స్, లివర్, మైగ్రేన్, జలుబు, దగ్గు, ఆయాసం ఉంటుంది చూడండి చాలా మందికి. ఆ జలుబు, దగ్గు, ఆయాసము, ఆస్తమా, మరియు లంగ్స్, లివర్, కిడ్నీస్, లంగ్స్, లివర్, హార్ట్, ఆ మూడిటికి సంబంధించిన డిసీజ్ తో బాధపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ లోపించింది కదా వాయుతత్వ గుణం. ఆచరణ లేదు, ఆచరించలేదు, తెలుసుకోలేదు. అది లోపించడం వల్ల డిసీజ్. దానికోసమే అటువంటి డిసీజ్ తెచ్చుకోవడం ద్వారా నేర్చుకొని ఆచరిస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ది ఆకాశతత్వం. అది మీరు అనుభవించి వాయుతత్వం మనం దాన్ని గుణాలు ఆచరణ చేసామనుకో, అక్కడ ఉన్న డిసీజ్లన్నీ వెళ్ళిపోతాయి. హార్ట్, లంగ్స్, లివరు, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, జలుబు, దగ్గు, ఆయాసం, ఇవన్నీ మొత్తం వెళ్ళిపోతాయి, క్లీన్ అయిపోతాయి. అందుకే ధ్యానం ఎందుకు తెలుసా ఫ్రెండ్స్? ధ్యానం ఎందుకు చేస్తామంటే మన మనస్సుని శూన్యం చేసుకొని మనం నేర్చుకున్న జ్ఞానము, విన్నటువంటి జ్ఞానము, చదివిన బుక్స్ యొక్క జ్ఞానము, గ్రంథ పఠనం చేసిన, గురువులు చెప్పినవి వినిన వాటిని మనం వినడం ద్వారా, మన సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకోవడం ద్వారా, దాన్ని తిరిగి రిపీట్ చేసుకోవడం ద్వారా, మననం చేయడం ద్వారా మనం ఆచరణ చేయగలుగుతాము. ధ్యానం దానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఏదైతే మనం నేర్చుకుంటామో, తెలుసుకుంటామో, వింటామో దానిని ఆచరించడానికి ధ్యానము ఒక టూల్ లాంటితో ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది? శ్వాసకి మనసుకి డైరెక్ట్ లింక్ ఉంది. లింక్ ద్వారా శ్వాస లయమైనప్పుడు, శ్వాసతో పాటు మనసు లయమైనప్పుడు, శ్వాస మనసు రెండు లయమైనప్పుడు మనకి ఇక్కడ ఈ జ్ఞానం అనేది, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించగలుగుతారు. ధ్యానము అంత చక్కగా మనకు మన మైండ్ ఎంప్టీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన మనసు ఖాళీ చేయడానికి ధ్యానము అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎన్నిటికో కొన్ని లక్షల లాభాలు ఉన్నాయి ధ్యానం చేయడం ద్వారా. కొన్ని లక్షల లాభాలు. ధ్యానం చేయకుంటే కొన్ని లక్షల నష్టాలు. అన్నీ నష్టమే. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా ఇప్పుడు మనము ఆకాశతత్వానికి వచ్చాం. ఆకాశతత్వము అంటే ఈ కంఠం దగ్గర ఉంటుంది ఆకాశతత్వం. ఈ కంఠం భాగం, ఈ తల భాగం అంతా కూడా మీకు ఆకాశతత్వం కిందికే వస్తుంది అనమాట. ఆకాశతత్వం లోపించినప్పుడు ఏమో హెడేక్ బాగా విపరీతంగా వాళ్ళకి ఎప్పుడు తలనొప్పి ఉంటుంది. హెడేక్, మైగ్రేన్, తల మంట పుట్టడం, దురద పుట్టడం, తల నొప్పిగా ఉండడం, ఇరిటేషన్ రావడం, మబ్బుగా ఉండడము, నిద్ర అంటే మబ్బుగా ఉండడం అంటే లేజినెస్, యాక్టివ్ గా ఉండలేరు అనమాట. మత్తుగా ఉంటారు, ఎప్పుడు మత్తుగా, మబ్బుగా, యాక్టివ్ గా ఉండలేరు. ఆకాశతత్వం లోపించినప్పుడు యాక్టివ్నెస్ ఉండదు అనమాట. కనుక మనం ఆకాశతత్వం లోపించని తెలుసుకున్నప్పుడు ఆచరణ చేయాలి.
ఎట్లా ఆచరణ చేయాలి? అక్కడ ఎంటీ ఉంచాలి, శూన్యం ఉంచాలి, ఖాళీ ప్రదేశం ఉంచాలి. అంటే మన మనసుని ఖాళీగా ఉంచాలి, అది శూన్యం చేయాలి, ఆలోచనలన్నీ తీసివేయాలి, ధ్యానంలో ఆలోచనలు వెళ్ళిపోవాలి. ఆలోచనలు నాకే వస్తున్నాయి అని ఫీల్ అవ్వకండి. ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆలోచనలు వెళ్ళిపోవడము, మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నాకే ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు, ఆలోచనలు నాకే వస్తున్నాయి అని చాలా మంది ధ్యానం స్టాప్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అలా చేయకండి. ఆలోచనలు రావడం వెళ్ళిపోవడం కోసము మనం మన యొక్క బ్రెయిన్ కానీ మన మనసుని ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉన్నప్పుడే మనం దాంట్లో ఏమైనా వేసుకోగలం, పెట్టుకో. ఉదాహరణకి ఆకాశం శూన్యము ఖాళీగానే ఉన్నప్పుడే తనలో ఇముడ్చుకుంది నక్షత్రాలు, గ్రహాలు, సౌర కుటుంబాలు, పాలపుంతలు, ఇవన్నిటిని తనలో ఇముడ్చుకుంది. ఇముడ్చుకోవాలంటే ముందు ఖాళీ ప్లేస్ ఉండాలి కదా, ఓపెన్ ప్లేస్ ఉండాలి, ఖాళీ స్థలం ఉండాలి. ఖాళీ స్థలం ఉన్నప్పుడే అవన్నిటిని లోపలికి తనలో ఇముడ్చుకుంది ఆకాశము. అదే విధంగా మనం కూడా మనసులో ఖాళీ ప్రదేశం ఉంచాలి. అంటే ఆలోచన రహిత స్థితి ఉన్నప్పుడే నీకు సరైన జ్ఞానం అందుతుంది. ఆ సరైన జ్ఞానాన్ని మనము ఆచరించగలుగుతారు. అప్పుడు దానికి సంబంధించిన డిసీజ్లు అన్నీ వెళ్ళిపోతాయి. ఈ మైగ్రేన్, హెడేక్, తలనొప్పి, మంట, దురద పుట్టడము, లేజినెస్, జ్ఞాపశక్తి లేకపోవడము, మందబుద్ధిగా ఉండడము, బుద్ధి కుశలత లేకపోవడము, అంటే మందబుద్ధిగా ఉంటారు అనమాట, లేజినెస్ గా ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్నాం కనుక మనం పంచభూతాల తత్వాలు తెలుసుకున్నాము. అవి ఆచరించడం ద్వారా మనలో ఉన్న డిసీజ్లు అన్ని వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం పంచభూతాల గురించి తెలుసుకున్నాము ఈ రోజు టాపిక్. తెలుసుకున్న దాని విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి. థ్యాంక్ యూ మేడం. పంచభూతాల గురించి చాలా చక్కగా 1 by 1 వివరించారు. థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు మేడం.